ఎప్పుడైతే ఆ పర్వతాన్ని చేరారో అక్కడ విపరీతమైన పిడుగులతో భీకరమైన వాన వచ్చేసరికి అందరూ రకరకాల ప్రదేశాలకి చెల్లా చెదురైపోయిన వాళ్ళు అది తగ్గిన తర్వాత అందరూ ఒక దగ్గరికి చేరతారు. అలా పరిగెత్తటం వల్ల వాళ్ళ పాదాలన్నీ పగిలి రక్తం స్రవిస్తూ ఉంటుంది. అందులో ద్రౌపది అయితే కళ్ళు తెరి కింద పడిపోతుంది. ధర్మరాజు భీముడిని పిలిచి నువ్వు ఏదో ఒకటి చెయ్యి అంటాడు. అప్పుడు భీముడు ఒక స్పెషల్ క్యారెక్టర్ని పిలుస్తాడు. అతనే ఘటోత్కచుడు. భీముడికి హిడింబికి పుట్టిన పిల్లవాడు ఈ ఘటోత్కచుడు. అలా భీముడు మనసులో తలుచుకోగానే ఘటోత్కచుడు తన రాక్షస సమూహంతో అక్కడికి వచ్చేస్తాడు. అక్కడికి వచ్చేగానే నాయన ఈ గంధమాదన పర్వతాన్ని దాటాలి, దానికి మమ్మల్ని నువ్వే ఏదో ఒకటి చేసి తీసుకెళ్ళమంటే ఘటోత్కచుడు అమాంతంగా పెరిగిపోగానే పెద్ద ప్లేన్ లాగా అయిపోతాడు. అందరినీ ఆయన మీద కూర్చోబెట్టుకొని గంధమాదన పర్వతం మొత్తం క్రాస్ చేపించి తీసుకెళ్లి ఆ బద్రీకాశ్రమం దగ్గర వదిలేస్తాడు. బద్రీకాశ్రమంలో ఉన్న నరనారాయణ ఋషుల్ని వాళ్ళు దర్శనం చేసుకొని బద్రీనాథ్ విగ్రహాన్ని దర్శనం చేసుకొని అక్కడ ప్రశాంతంగా వాళ్ళు కూర్చుంటారు.